ఇతర దేశాల నుంచి కొనుగోలు చేసేటటువంటి రక్షణ శాఖకి సంబంధించినటువంటి ఆయుధాలు భారత్లోనే తయారు చేయడం, భారత్లోనే ఇతర సంస్థలతో తయారు చేయించడం, మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా కాన్సెప్ట్తో తీసుకురావడం ద్వారా ఆ అమౌంట్ భారతదేశంలో రొటేన్ అయ్యేటట్టుగా ప్లాన్ చేస్తూ ఇక్కడ పరిశ్రమల ఎదుగుదల, ఉద్యోగోపాధి అవకాశాలు ఎదుగుదల, అట్లాగే ఇక్కడ తయారు చేసిన వాటి విదేశాలకి ఎగుమతి చేయడం ద్వారా జిఎస్టీ సాధించడం, ఆదాయం సాధించడం, ఇలా బహుళ వ్యూహంతో ముందుకు వెళ్తున్నటువంటి భారత ప్రభుత్వం 3000 డిఫెన్స్ ఐటమ్స్ని ఇదివరకు విదేశాల నుండి దిగుమతి చేసుకునే వాటిని ఇప్పుడు భారత్లోనే తయారు చేస్తోంది. ఇది భారతదేశపు స్వావలంబనలో అత్యంత కీలకమైనటువంటి అడుగు. ఇది భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ తాజాగా తేల్చి చెప్పినటువంటి లెక్క. భారతదేశం వ్యూహాత్మకంగా ముందుకెళ్తోంది, భవిష్యత్ తరాలకి ఒక అద్భుతమైనటువంటి దారిని చూపెడుతోంది అన్నటువంటి విషయాన్ని తేల్చి చెప్తున్నారు.